జీసస్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఉదయకాలంలో కూడా ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా దేవాది దేవునికి మన హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకున్నా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ గోస్ట్ యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా 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 అభిషేకనాథుడా ఆశ్చర్యకరుడా స్తుతులు నాయన. యేసు రక్తం చే యేసు రక్తం చే హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. అందరూ దేవునికి వందనాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఎవ్రీవన్ ప్రైజ్ ద నేమ్ జీసస్. హోలీ గోస్ట్ గట్టిగా గట్టిగా దేవుని స్తుతించి ఈ ఉదయకాలంలో దేవునికి మహిమ చెల్లిద్దామా? మన హృదయంలో నుండి మన అంతరాత్మలో నుండి దేవుని కనపరచుదామా? హల్లెలూయా. ఆశ్చర్యకరుణ్ణి, ఆలోచనకర్తని, గొప్ప దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవుణ్ణి, మహోన్నతమైనటువంటి దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. దేవా, ఈ సమయం కొరకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్న దేవా, దేవా మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, రక్తాన్ని కార్చిన తండ్రి, దేవా ఈ ఉదయ కాలాన్ని ఇచ్చిన దేవా, ఈ దినాన్ని ఇచ్చిన తండ్రి, ఈ దినంలో కూడా నీవు స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మా హృదయాలు, మా అంతరంగాలు నీ సన్నిధిని నింపండి తండ్రి. ఫీల్ గాడ్ యువర్ ప్రెసెన్స్ ఇన్ అవర్ హార్ట్స్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా ఈ ఉదయకాల సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా నీ సన్నిధిలో ఆనందించినట్లుగా, స్తుతించినట్లుగా సహాయం చేయండి. మా హృదయాన్ని, మా అంతరంగాన్ని శక్తితో నింపండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. ఈ ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు మా జీవితంలో జరిగించండి దేవా. నీ కొరకు, నీ మహిమ కొరకు జీవించినట్లుగా బలపరచండి దేవా. దేవా, ఈ ఆరాధన సమయాన్ని దీవెనకరంగా చేయండి. అనేకులు ప్రభా నీ వద్దకు రావటానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి ఉదయకాలంలో కూడా ప్రభా నీ సన్నిధి మా మధ్యలో ఉండును గాక. నీ అభిషేకం మా మధ్యలో ఉండును గాక. ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాలు నిన్ను ఆరాధిస్తున్నారో ఆ స్థలాల్లో నీ సన్నిధి ప్రభా కుమ్మరించబడును గాక. నీ అభిషేకం కుమ్మరించబడును గాక. నీ ఆత్మ కాపుదల, భద్రత, క్షేమము నాయన ప్రతి బిడ్డను ఆవరించును గాక. ఎవ్రీ ఈవిల్ ఎఫెక్ట్స్, ప్రతి దురాత్మ శక్తులను, దైవ శక్తుల్ని యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి, ఈ ఆరాధన సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా మధ్యలో నీ సన్నిధిని కుమ్మరించండి ప్రభా. ప్రతి ఒక్కరు ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. వాక్యంలో, ప్రార్థనలో, నీ సన్నిధిలో ప్రభా నిన్ను ఘనపరిచినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో మహిమ పొందండి తండ్రి. అద్భుతాలు చేయండి దేవా, గొప్ప కార్యాలు చేయండి. మనసులో, హృదయంలో, తలంపుల్లో, ఆలోచనలో నీ సన్నిధిని నింపండి ప్రభా. నీ అభిషేకాన్ని నింపండి ప్రభా. నీ ఆనందాన్ని నింపండి ప్రభా. నీ విడుదలతో మమ్మల్ని దీవించండి ప్రభా. నీ గొప్ప కనికరం, నీ దయ ప్రభా ఈ దినం కూడా మాతో ఉండును గాక. రోగులు బాగుపడుదురు గాక. దైవ శక్తులు గద్దించబడును గాక. వ్యాధులు గద్దించబడును గాక. అనారోగ్యం గద్దించబడును గాక. నాయన మూఢత్వం గద్దించబడును గాక. మూర్ఖత్వం గద్దించబడును గాక. సోమరితనం గద్దించబడును గాక. నిర్లక్ష్యం ఆత్మలు గద్దించబడును గాక. ప్రతి విధమైనటువంటి ప్రభువా అపవాది శక్తి నాశనం చేయబడును గాక. చీకటి ఆత్మ నాశనం చేయబడును గాక. మనుషుల యొక్క హృదయాలు వెలుగుతో నింపబడును గాక. దైవికమైన నీ సన్నిధిని ప్రభువా మా హృదయాలను దర్శించును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొట్టున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదేనా కూడా మరి అందరికి కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఇదనం కూడా దేవుని సన్నిధి మనతో ఉంచాడు. సో దేవుని సన్నిధిలోకి నడిపించాడు కాబట్టి ప్రభువుని ఆరాధించుదాం. లెట్ us make a joyful noise this morning also. I thank God for this wonderful time. God has given such a wonderful day today. This is awesome day. Let us make a joyful noise. Hallelujah. Praise the Lord.
హల్లెలూయా హల్లెలూయా. మరి ఒకసారి యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ సమయంలో అందరం కలిసి మరి స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే అన్న పాట పాడి దేవుని నామం గణపరుచుదాం. చక్కగా చప్పట్లు కొడుతూ ఆనందంగా దేవుని నామములో ఆనందంగా హల్లెలూయా. చప్పట్లు.
రెండు చేతుల పైకెత్తుదాం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా మంచి దేవుడానికి వందనాలు, ఆశ్చర్యకరానికి వందనాలు, నమ్మదైన తండ్రికి వందనాలు. నీతిమంతుడా అయ్యా గత వారమంతా మీ కృపతో భద్రపరిచిన దానికి స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా. నిన్న నేను నిన్నతో వెళ్ళప్పుడు ఏకరీతున్న తండ్రి మాలో ఊపిరించే వారికి వందనాలు చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మాట్లాడదాం, దేవుడితో మాట్లాడదాం. హల్లెలూయా 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 చెప్దామమ్మా. హల్లెలూయా నా తండ్రి దేవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా హల్లెలూయా పర్వతండి పరిశుద్ధుల మంచి తండ్రి ఈ దినాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తున్నవాడా ఆశ్చర్యకరుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. మాట్లాడదామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రి హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ ఏకరీతిలో తండ్రి నాయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, సృష్టికర్త, మంచి తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు తండ్రి, నిరంతరం మమ్మల్ని కాపాడుచు భద్రపరిచిన తండ్రి నాయన, మాలో నాలో ఊపిరించిన తండ్రిని వందనాలు తండ్రి. హల్లెలూయా. ఓ పరిశుద్ధుల దేవానికి వందనాలు, ప్రియ తండ్రికి వందనాలు, మా మంచి యెహోవా తండ్రికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వందనాలు 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 అయినా. హల్లెలూయా హల్లెలూయా. చెప్పుదాం, మాట్లాడదాం. దేవా ఈ సమయంలో దర్శించండి, మమ్మల్ని దర్శించండి ప్రభువానికి వందనాలు. మీ ప్రత్యేకమైన సన్నిధితో మమ్మల్ని మాట్లాడండి ప్రభువాన్ని మాట్లాడదాం. హల్లెలూయా. అయ్యా మీకు మీరైన కార్యములను దర్శించు నాయన, మీ ఆరోగ్యంతో దర్శించండి, మీ భద్రతను దర్శించండి, మీ కృపతో దర్శించండి అడుగుదాం. అలా ఈ దినాన్ని చూడలేక ఎందరో ఉన్నారు, ఎంతో మరి ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో, అనేకమైనటువంటి కార్యాలతో, బాధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రావాల మరి ఈ సమయంలో మనకి ఎంతో మరి కాపాడినటువంటి దేవుని వినపరచుదాం. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా చెప్దామని. హల్లెలూయా 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 హల్లెలూయా. Holy Ghost, mighty Jesus. Hallelujah. Thank you, Lord. Worship the Lord, the Holy Spirit. Thank you, Jesus. ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యలో. దేవుని సన్నిధిని ఆహ్వానించాలి. నీ సొంత జ్ఞానం కాదు, నీ తెలివి, నీ బుద్ధి కాదు. అది నిన్ను నాశనం చేస్తుంది, పాడు చేసింది, పతనం చేస్తుంది. దేవుని సన్నిధి, దేవుని జ్ఞానం, దేవుని బుద్ధి, దేవుని తెలివి, పరిశుద్ధాత్మ అభిషేకం మనం నడిపేస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చేతులెత్తుదాం ప్రభు తట్టు అందరూ కూడా. ప్రతి ఒక్కరూ ఆరాధించడానికి మన హృదయాలు దేవుని తట్టెత్తుదాం. మన అంతరంగాన్ని అర్పించుదాం. సాక్రిఫైస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. దేవునికి ఇచ్చేటువంటి అర్పణ. దేవుని సన్నిధిలో పిల్లరా మన హృదయాన్ని, మన జీవితాన్ని అర్పించాలి సంపూర్ణంగా. హల్లెలూయా. దేవుడు దర్శించమని అడగండి. దర్శనం నీలోనికి రావాలి. స్వరం నువ్వు వినాలి. మంచి స్వరం, మేలైన స్వరం, దీవెనకరమైనది, బాగు చేసేది, మంచి పనులు చేయటానికి నడిపించేది, దైవీకమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆహ్వానించాలి. థ్యాంక్ యూ లార్డ్. సోమరితనం, బద్ధకం బాగా పనిచేస్తామని నీలోనే నువ్వు సోమరిగా ఉంటున్నావు, అందుకే దీవెన లేదు నీకు. నువ్వు బద్ధకంగా పనిచేస్తున్నావు, అందుకే దీవెన లేదు. అజ్ఞానంగా ఉంటున్నావు, మూర్ఖంగా ఉంటున్నావు, మాట వినటం లేదు, లోబడటం లేదు. అందుకే ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు. కార్యాల్లో, క్రియల్లో, పనుల్లో ఎక్కడ కూడా దీవెన లేదు. కారణం ఏంటంటే నీ సొంత తెలివి, నీ సొంత బుద్ధి, నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు. ఒక్కటి కూడా మేలుకరంగా లేదు. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని ఆరాధిస్తూ ఉండగా, అందరూ చేతులెత్తి ప్రభుని ఆరాధిస్తుండగా, మార్పుకు అప్పగించు, లోబడటానికి అప్పగించకండి. ఒక్క పని చేయటం చేతకాట్ల నీ వల్ల. సరిగా చేయలేకపోతున్నావు, జ్ఞానంగా చేయలేకపోతున్నావు, మూర్ఖంగా చేస్తున్నావు. చేసినా కానీ ప్రయోజనం లేదు, కష్టపడుతున్నావే కానీ. కారణం ఏంటంటే నీ యొక్క శరీరం పనిచేస్తూ ఉంది, దేవుని ఆత్మ కార్యం జరిగించట్లేదు. కారణం ఏంటంటే అవిధేయత. దేవుని ఆత్మను ఆహ్వానించడం లేదు. దేవుని ఆత్మను ఆహ్వానించుదాం. థ్యాంక్ యూ జీసస్. యువతి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, హోలీ గోస్ట్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Bye.
దేవా నీ మహిమను ఆహ్వానిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రభావాన్ని, ప్రసన్నతని, అభిషేకాన్ని కుమ్మరించండి దేవా. ఈ దినం ప్రభా నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నేను స్తుతిస్తూ ఉండగా ప్రభా మా హృదయాల్లో నీ సన్నిధిని నింపమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానై ఉన్నవాడా. ఈ దినం మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా మన చేతులు ప్రభు తట్టెత్తుదా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానై ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీ అభిషేకాన్ని ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానిస్తున్నాము. Holy Ghost, we invite thy presence, Lord. Hallelujah. Thank you, Jesus. Holy God. దేవా తండ్రి, నీ సన్నిధి కావాలి ప్రభా, నీ అభిషేకం మాకు కావాలి ప్రభా, నీ ఆత్మాభిషేకాన్ని ప్రభా ప్రతి బిడ్డ ఈ ఉదయ కాలంలో అనుభవించాలి దేవా. శక్తుల్ని, బలహీనపరిచే ఆత్మల్ని, కృంగదీసే ఆత్మల్ని, నీరసింపజేసే ఆత్మల్ని ప్రభా, మనుషుల ద్వారా జీవితాలను నాశనం చేస్తున్నాడు ప్రభా. వారి కార్యాలు, వారి క్రియలను, వారి శక్తిని, వారి ప్రభావాన్ని అంతటిని కూడా యేసు నామములో కొట్టివేయబడుగాక. హల్లెలూయా. ఈ దినం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాను దేవా. నీ ఆత్మాభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం. నీ జీవం గల సన్నిధిని ప్రభా, పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి బిడ్డను ఆవరించి నడిపించుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ గోస్ట్,
Holy Spirit, Holy Spirit, Holy Spirit. Hallelujah. Hallelujah. మనసులో హృదయాల్లో తలంపుల్లో ఉన్నటువంటి చెడు ఆత్మను గద్దిస్తున్నా, నీచపు ఆత్మను గద్దిస్తున్నా, క్రూరాత్మను గద్దిస్తున్నా. దేవ మూర్ఖంగా పనిచేస్తున్న కాపురాలను, కుటుంబాలను, జీవితాలను పతనం చేస్తున్న ఆత్మను గద్దిస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Thank you, Lord. Holy Spirit, Holy Ghost, nandri Jesus, nandri Lord. Hallelujah. Thank you, Jesus. Holy Jesus. దేవా, ఈ దినం నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాను. దేవా, నీ వాక్యం మాట్లాడుతున్న వాక్యానికి లోబడే ఆత్మను ప్రభా, లోబడే నాయన హృదయాన్ని తండ్రి ఆహ్వానిస్తున్నా. మా హృదయాల్లో మా అంతరంగాల్లో నీ సన్నిధిని ఆహ్వానిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కూడా కూర్చున్నాం. ఈ సమయంలో అద్భుతమైనటువంటి దినం దేవుడు మనకిచ్చాడు. దేవుడిని ఆరాధించడానికి మరి కొంత సమయం ప్రభువుని ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి మన హృదయాల్లో కలుగజేసినటువంటి ప్రేరేపణ కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినం కూడా మరి ఆదివారం సంఘానికి మరి దేవుని ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన జీవితాన్ని మరి ఇంతవరకు నడిపించాడు, పోషించాడు, దీవించాడు. అలాగే లైవ్ ప్రోగ్రాంలో మరి దేవుడి వాక్యాన్ని వింటూ ఆరాధనలో మాతో ఏకీపించిన ప్రతి బిడ్డకు నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని వినటానికి ఆహ్వానిస్తున్నాను. ఇలా ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేకమైనటువంటి వాక్యాల్లో నుండి. ఈ దినం కూడా జీవం గల దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాన్ని, మన అంతరంగాన్ని మరి ఎప్పుడైతే మనం వినటానికి వేగిరపడటానికి ఉంటామో, వినటానికి వేగిరపడుతూ ఉంటామో, వేగిరపడి దేవుడి వాక్యం వినటానికి ఆసక్తి చూపిస్తాము, అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇదేనా కూడా ప్రభు మన జీవితంలో చేయబోయేటువంటి ప్రతి అద్భుత కార్యం కొరకు దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యము ప్రతిరోజు కూడా నేను మాట్లాడుతుంది ఈ యొక్క వారం అంతా కూడా యేసయ్య రాకడ సమయంలో జరిగేటువంటి విషయాలు. సో మన సిద్ధపాటు రాకడ అనగానే మరి మనం ఏదో ఆందోళన పడిపోయి, లేకపోతే మన మనసుని, మన తలంపుని, మన ఆలోచనని పక్కన పెట్టేసి ఆలోచన లేనటువంటి వారంగా, తలంపులు లేనటువంటి వారంగా, మూర్ఖంగా ఏదో చేస్తూ మనం ఎదురు చూడటం కాదు. మన విశ్వాసంతో దేవుని సన్నిధానంలో దేవుని రాకడ అనేటువంటిది ఒక నిరీక్షణతో కూడిందని నేను రాత్రి కాలంలో ప్రార్థన చేయడం జరిగింది. సో నిరీక్షణ, మనం నిరీక్షించాలి. నిరీక్షించడం అంటే ఎదురు చూడటం, వేచి ఉండటం ఒక దాని కోసం. సో దేవుడు మనం నిరీక్షించేటువంటి వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని విశ్వాసంగా ప్రార్థన చేస్తాం బైబిల్ గ్రంథం. సో విశ్వాసంతో నిరీక్షించాలి. మనము ఏదైతే నిరీక్షిస్తున్నామో అది వాస్తవమని, దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో అది నిజమైనటువంటిదని, జరుగుతుందని నమ్మినట్లయితే ఆ విశ్వాసరహితమైనటువంటి నిరీక్షణ దేవుని సన్నిధానంలో మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇదిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే ప్రతి మాటకు మనం చెవిని వాల్పులాగా, అంతేగాని మనకు నచ్చినట్లుగా, మనం మెచ్చుకున్నట్లుగా, మరి ఇతరులకు నచ్చినట్లుగా, ఇతరులు మెచ్చుకున్నట్లుగా మనం బ్రతకూడదు. చాలా మంది దినాల్లో ఏం చేస్తున్నారంటే, మరి నేను చాలాసార్లు చెబుతా వస్తా ఉన్నాను, మనుషులకు నచ్చినట్లుగా ఉంటున్నారు, లేకపోతే నాయకులకు నచ్చినట్లుగా, లోకానికి నచ్చినట్లుగా, లోకరీతిగా జీవించడానికంట ఈ చివరి దినాల్లో మెయిన్గా, ప్రాముఖ్యంగా ఈ చివరి దినాల్లో జరిగేది ఏంటంటే
లోకరీతిగా జీవించడానికి, మనుషుల మాటలు వినటానికి అపవాది నడిపిస్తాడు. మోసం చేయటానికి మోసం చేయటానికి వాడు పూనుకున్నాడు. కాబట్టి మోసపరచు ఆత్మ, అపవాది యొక్క ఆత్మ ఈ సమాజంలో, సంఘంలో పనిచేస్తా ఉంది. దేవుడి మాట విననీయుడు, సేవకుని మాట విననీయుడు, విన్నట్లే ఉంటాడు. చర్చికి వస్తాడు, ఆరాధన చేస్తాడు, చక్కగా కూర్చుంటాడు, విన్నట్లే ఉంటాడు. కానీ లోబడనీయుడు, విన్నట్లుగా నాటకం ఆడుతూ ఉంటారు అన్నమాట. అబ్బా వీళ్ళు ఎంత చక్కగా వాక్యం వింటున్నారు, వీళ్ళు ఎంత భక్తి పరులు అన్నట్లుగా వాళ్ళని నాటకంలోనికి, నటించడంలోనికి నడిపిస్తాడు. దాన్ని బైబిల్ ఏమని చెబుతా ఉందంటే వేషధారణ. అంటే వేషానికి తగిన సమయానికి వేషాన్ని ధరించటము. ఆ తగిన సమయానికి పాటలు పాడేవాళ్ళుగా, ఆరాధించేవాళ్ళుగా, స్తుతించేవాళ్ళుగా, చక్కగా భక్తిపరుగా ఉండేటువంటి, భక్తిగా ఉండేటువంటి వాళ్ళుగా, నిష్ఠగా ఉండేటువంటి వాళ్ళుగా ఆ టైంలో ఆ వేషాన్ని ధరింపజేస్తారు అన్నమాట. వేషధారణ, వేషాన్ని ధరింపజేస్తాడు. ఆ టైంలో ఆ వస్త్రాన్ని ఇస్తాడనమాట. ఆ టైంలో ఆ స్వభావాన్ని ఇస్తాడు. ఆ టైంలో ఆలోచన ఇస్తాడు. సో చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో అపవాది దేవుని రాకడకు నీవు సిద్ధపడకుండా, యేసే రాకడకు నీవు సిద్ధపడకుండా నిన్ను మాయ అనేటువంటి దానిలోనికి తీసుకొని వెళ్తున్నాడు, ప్రలోభాల్లోనికి తీసుకొని వెళ్తున్నాడు, అజ్ఞానంలోకి తీసుకెళ్తున్నాడు, మూర్ఖత్వంలో తీసుకెళ్తున్నాడు. మీరు చూడండి, ఎక్కడైనా కానీ ఇంట్లో కూడా పిల్లలు మాట వినరు, భార్య భర్త మాట వినరు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. అలాగా వినకుండా వాళ్ళకి నచ్చినట్లుగా ఫ్రీడమ్ అంటున్నారు. అదేమంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఒక క్రమాన్ని వెంబడించటం, ఒక పద్ధతిని వెంబడించటం, ఒక శిష్టాన్ని వెంబడించటం. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే నేనే మార్గాన్ని అన్నాడు. అంటే ఒక మార్గాన్ని, ఆ మార్గాన్ని కాకుండా ఆ మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు అది ఫ్రీడమ్. మార్గంలో వెళ్ళకుండా, ఒక క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా విచ్చలవిడిగా చేసేసి, నీకు నచ్చినట్లుగా చేసేసి, నీకు ఇష్టం వచ్చినట్లు చేసేస్తే అది ఫ్రీడమ్ కాదు, అది విశాలమైనటువంటి మార్గం. అందుకే యేసు ప్రభువు అన్నారు, విశాలమైనటువంటి మార్గంలో గుండా అనేకులు ప్రవేశించడానికి ఇష్టపడతారంట. ఈ దినాల్లో, చివరి దినాల్లో అనేకులు విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటారు, ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకుంటారు, తమ నచ్చినట్లుగా జీవించడానికి. కానీ అది నరకానికి నడిపిస్తుంది అన్న దేవుడి వాక్యంలో. అది నాశనానికి నడిపిస్తుంది, అది పాడు చేసింది, అది పతనం చేసింది. విశాలమైన మార్గం, ఇరుకైన మార్గంలో కూడా ప్రవేశించడానికి మీరు ప్రయాసపడండి, లేకపోతే ఇష్టపడండి, లేకపోతే విశాలమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి ఇరుకైన మార్గాన్ని ఎన్నుకండి అని అంటున్నాడు యేసు ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇరుకైన మార్గము ఇరుకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఇరుకంటే ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చేయాలి, కష్టంగా చేయాలి. విశాలమైన మార్గంలో జాగ్రత్తలు అవసరం లేదు. ఏంటంటే చూడండి, బాగా విశాలంగా కనుకండి రోడ్డు, కారు ఇష్టం వచ్చినట్టు నడిపించి చేస్తారు, దానివల్ల యాక్సిడెంట్. మంచిది. విశాలంలో కూడా ఏం చేస్తారంటే, మరి అమెరికాలో నేను వెళ్ళినప్పుడు లాస్ ఏంజలస్లో చూసాను కొన్ని రోడ్స్ని. ఎక్కువ లాస్ ఏంజలస్లో నేను తిరుగుతూ ఉంటాను అమెరికా వెళ్ళినప్పుడు. సో రోడ్స్ చాలా విశాలంగా ఉంటాయి, కానీ క్రమం ఉంటుంది. ఎవడైనా కానీ క్రమం లేకుండా కానీ నడిపించేయడానికి అండి ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోబడుతుంది, ఇంటికి వచ్చేస్తుంది. డాలర్స్ మీద డాలర్స్, 100 నుండి 500 బెల్ట్ పెట్టుకోలేదనుకండి 100 నుండి 400 ఒకరు చెప్పి నాకుతో $400 కూడా కట్టారు, 150 నుండి. అంటే ₹1,000 దాదాపుగా 10,000 నుండి 30,000 వరకు, 20,000 వరకు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ కూడా వస్తుంది అట్లాంటివి. నేను విన్నాను, మన ఇండియాలో కూడా, మన ఏపీలో కూడా, మన యొక్క తెలంగాణలో కూడా వస్తుంది. సో ఎనీహౌ మనము విశాలంగా ఉండాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నడిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని రాకడ సమయంలో నీవు నశించకూడదు, నువ్వు నాశనం అయిపోకూడదు, నువ్వు పతనం అయిపోకూడదు, నువ్వు బాగుండాలి. అది దేవుని ఇష్టం, దేవుని ఉద్దేశం అది. కానీ అపవాది ఏం చేస్తాడంటే
నిన్ను విశాలంగా నీ ఇష్టం వచ్చినట్లుగా నడవటానికి నడిపిస్తాడు. వాడి బుద్ధి అది, వాడి ఆలోచనలు. అందుకే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెబుతుంది ఏంటంటే, నేను వస్తాను, నేను తిరిగి వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అదే నేను ప్రతి రోజు మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు సిద్ధంగా ఉండండి, మీరు నిరీక్షణ కలిగి ఉండండి, మీరు వ్యాపకపాటుగా ఉండొద్దు, ఎంప్టీనెస్గా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, అలక్ష్యంగా ఉండొద్దు, మీకు నచ్చినట్లుగా ఉండొద్దు, మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించొద్దు. ఈ భూమి మీద క్రూరంగా ఉండొద్దు, కఠినంగా ఉండొద్దు, హీనంగా ఉండొద్దు, నీచంగా ఉండొద్దు, అపవిత్రంగా ఉండొద్దు, అక్రమంగా ఉండొద్దు, అవిధేయుగా ఉండొద్దు, సోమతనంతో ఉండొద్దు, బద్ధకంతో ఉండొద్దు. నేను చూస్తున్నాను కుటుంబాల్లో చాలా స్థలాల్లో, చాలా ప్రాంతాల్లో, ఎక్కడికి వెళ్ళినా కానీ బద్ధకం పనిచేస్తుంది. బద్ధకం, పనులు చేయడానికి బద్ధకం, బద్ధకిస్తారు, పనులు చేయదు, పని వస్తుంది, ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు. చేసినా కానీ వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, ఎక్కడెక్కడ పారేస్తారు, ఎక్కడెక్కడ నాశనం చేస్తారు, ఎక్కడెక్కడ పతనం చేసేస్తారు, పాడు చేసేస్తారు. ఇంట్లో ఒక వస్తువు సరిగా ఉంచరు, ఒక బట్ట సరిగా కొన్న 1000 రూపాయలు పెట్టి కొన్నాయి, ఇట్లా కొన్నాయి అట్లా పడేస్తారు. ఇట్లా ఉతికేయటం సరిగా ఉతకరు, ఇష్టం వచ్చినట్లు ఉతికేస్తారు. తీసుకొచ్చి ఆ చేతుల్లో పెట్టేస్తే అది 1000 రూపాయలు 10,000 రూపాయలు అయినా ఒక్క రోజులో కథం అయిపోయింది. ఇట్లా జ్ఞానంగా ఉండరు, మూర్ఖంగా ఉంటారు, ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తారు, పనులు కొడతారు, ఎరుగు కొడతారు, నాశనం చేసేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, నిర్లక్ష్యం పని చేస్తుంది, అలక్ష్యం పని చేస్తుంది, తిరుగుబాటు స్వభావం. ఇంకా చెప్పాలంటే పిల్లరా, ఫ్రీడమ్ అది ఏమంటారంటే ఫ్రీడమ్, దాన్ని క్రమం లేదు, పద్ధతి లేదు, దానివల్ల నష్టం, దానివల్ల ఏం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కష్టపడి బయటికి వెళ్ళి పని చేస్తే 300, 400, 500 ఎక్కువ అంటే యథార్థంగా పనిచేసే వాళ్ళకి, ఈ దొంగతనంగా మోసంగా అబద్ధంగా పనిచేసి డబ్బు సంపాదించే వాళ్ళకి లక్షలు వస్తాయి అనుకోండి, అది జీవితాన్ని నాశనం చేస్తుంది, పతనం చేసింది, పాడు చేసింది. ఈ దినాల్లో అపవాది యొక్క కుయుక్తి తత్వం ఏంటంటే, డబ్బులు ఎలా చూపిస్తూ ఉంది, ఇదిగో ఇన్ని డబ్బులు వస్తాయి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, అబ్బా ఇన్ని డబ్బులు వస్తాయా, అబ్బా ఇన్ని లక్షలు వస్తాయా, అబ్బా ఇన్ని వేలు వస్తాయా, నేను కష్టపడి నెలంతా కష్టపడినా కానీ 10,000, 20,000 ఎక్కువ 50,000 వస్తుంది, అబ్బా నెలంతా నెలకు 5 లక్షలు వస్తున్నాయా, 10 లక్షలు వస్తున్నాయా. అపవాది ఏం చేస్తాడు, వాడి కుయుక్తి, ఈ చివరి దినాల్లో నిన్ను నాశనం చేయడానికి వాడి ఆయుధం అదేంటంటే ఆశ చూపిస్తూ ఉంటాడు, ఆశ చూపిస్తూ ఉంటాడు, నీకు బాగా ఆశ చూపిస్తాడు. ఆశ చూపించి, ఎక్కువ ఆశ చూపించి, ఎక్కువగా నీ ఆశల్ని పెంచి పెద్ద చేసి వాటి వలన నిన్ను నాశనం చేస్తాడు. నీ కోరికలకి కళ్ళెమేయకపోతే, అడ్డుకట్టేయకపోతే, నీ ఆశకి అడ్డుకట్టేయకపోతే, నీ ఆశ ఏం చేస్తాడంటే నిన్ను చంపేస్తుంది. ఒకటే నిన్ను పాడు చేసింది, నిన్ను పతనం చేసింది, నీ కుటుంబ వ్యవస్థను పాడు చేసింది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది, భార్యాభర్తల సంబంధాన్ని నాశనం చేసేసింది, కుటుంబ జీవితాన్ని నాశనం చేసేసింది. అసలు మనిషి బ్రతుకునే ఈ భూమి మీద సార్థక్యం లేకుండా, మీనింగ్ లేకుండా చేస్తుంది, పాడు చేసేసింది, పాడు చేసేసింది. అపవాది యొక్క తంత్రం కుయుక్తి ఏంటంటే, ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో ఆశలు ఎక్కువ పెడతా ఉంటుంది. నీ ఆశను నువ్వు చంపకపోతే, అంటే అది అత్యాశ, దురాశ. సామెత ఉంది, మామూలుగా జనరల్ మాట్లాడేది, దురాశ దుఃఖానికి చెట్టు. దుఃఖం తీసుకొస్తుంది దురాశ, అవమానం తీసుకొచ్చింది దురాశ. దురాశ అనేటువంటిది బాధను తీసుకొచ్చింది. దురాశ అనేటువంటిది చేతిలో ఉన్నటువంటి, చక్కగా ఉన్నటువంటి దాన్ని వాడుకోకపోతే, అజాగ్రత్తగా ఉంటే, అలక్ష్యంగా ఉంటే, దాన్ని పాడు చేస్తే మళ్ళా దానికోసం కష్టపడాలి.
నువ్వు సంపాదించిన దానికోసం ఒక 10,000 రూపాయలు నీ చేతిలో ఉంది, దాని జాగ్రత్త వాడుకొని పాడైపోయింది. దానికోసం మళ్ళా నువ్వు కష్టపడాలి. కనీసం అన్నా కానీ మామూలుగా చేసేటువంటి వాళ్ళు ఒక నెలన్నా కష్టపడాలి, ఒక నెలన్నా కష్టపడాలి, మామూలు పనులు చేసుకునేవాడు. ఒక మనిషి జీవితంలో పిల్లలు ఈ దినాల్లో ఎందుకు బతుకులు జీవితాలు వరస్ట్గా ఉంటుంది అంటే నిర్లక్ష్యం, అలక్ష్యం, దురాశ, అత్యాశ. నీ అత్యాశను చంపకపోతే ఆ ఆశ నిన్ను చంపివేస్తుంది. ఒక దినం ఆ అత్యాశ చంపేస్తుంది. బైబిల్ గ్రంథంలో నుండి దేవుడి వాక్యాలు చదువుతాం. ఇద్దరు కొన్ని వాక్యాలు చదువుతాం. కొన్ని వాక్యాలు చదువుతూ ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని మనం చూద్దాం. వాక్యం ఏమని చెబుతా ఉందంటే మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్, మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉంది, అద్భుతమైనటువంటి వాక్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుడికాలు నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఈ కుడి చేయి అభ్యంతరపరచినలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకములో పడకుండా, నీ దేహం అంతయు నరకములో పడకుండా నీ అవయవులలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక భార్యాభర్తల మధ్యలో, లేకపోతే ఒక పురుషుడి స్త్రీకి మధ్యలో, లేకపోతే ఒక విధానంలో, అంటే ఒక క్రమమైనటువంటి జీవితానికి, అక్రమమైనటువంటి జీవితానికి, న్యాయమైన జీవితానికి, అన్యాయమైన జీవితానికి మధ్యలో ఒక పంతల గురించి మాట్లాడుతా యేసు ప్రభువు చెబుతా ఉన్నప్పటికీ ఇక్కడ జీవితానికి అవసరమైనటువంటి ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, నీకు అది లేకపోయినా పర్లేదు, అత్యాశతో, దురాశతో, ఈ లోకంలో మోసపూరితమైనటువంటి మోసపు ఆత్మతో భ్రమపరచబడి నీవు ఎక్కువగా ఆశపడి దాన్ని సంపాదించుకోవడానికి ఆరాటపడే కంటే అది నీకు లేకపోవటమే మంచిది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది నీకు లేకపోవటమే మంచిది. కొన్నిసార్లు కొన్ని మన జీవితంలోకి వస్తాయి, కొన్ని వస్తువులు, కొన్ని వస్త్రాలు, కొన్ని ఆహార పదార్థాలు, కొంతమంది మనుషులు, కొన్ని సంభవాలు, కొన్ని కార్యాలు మన జీవితంలోకి రావటం వలన అది ఎంతో బాధను కలుగు చేస్తాయి. కొన్ని మనకెంతో సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని మనకెంతో ఆనందాన్ని ఇస్తాయి, కానీ కొన్ని మన జీవితానికి ఎంతో దుఃఖాన్ని ఇస్తాయి, బాధని ఇస్తాయి, ఎంతో అవమానాన్ని కలుగు చేస్తాయి, ఎంతో నిరుత్సాహం, నిస్సంపు కలుగు చేస్తాయి, కృంగిపోయే స్థితిలోనికి నడిపిస్తాయి. అవి అనుకుంటా వచ్చిన తర్వాత ఇది రాకుండా ఉంటే బాగుండేది, ఇది చేయకుండా ఉంటే బాగుండేది, ఇది కొనకుండా ఉంటే బాగుండేది, అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది, అలాగే మాట్లాడకుండా ఉంటే బాగుండేది, అసలు వాళ్ళు మా ఇంటికి రానికుండా ఉంటే బాగుండేది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. ఇలాంటివి జరిగిన తర్వాత తెలుస్తామండి, అనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడి వాక్యం చెబుతా ఉంది, కొన్నిసార్లు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏమి మాట్లాడినా, ఏమి తిన్నా, ఏమి కొన్నా, వాటిలో ఏమి లేదు. అసలు నీలో ఉన్నటువంటి అత్యాశ, భ్రమపరిచే ఆత్మ నీలో పనిచేసింది, సోమర్పణ ఆత్మ పనిచేసింది, బద్ధకపు ఆత్మ పనిచేసింది, అజ్ఞానపు ఆత్మ పనిచేసింది, మూర్ఖమైన ఆత్మ పనిచేసింది, అవిధేయత ఆత్మ పనిచేసింది. నీలో ఉన్నటువంటి ఆ ప్రేరణ, ఆ ఆశ, ఆ తలపు, ఆ కోరికే నీవు పతనం అవటానికి, నాశనం అవటానికి, నువ్వు కోల్పోవటానికి కారణమైంది, మూలమైందని దేవుడి వాక్యం చెబుతా ఉన్నాడు. మనుషుల్లో ప్రేరేపణలు, మనుషుల్లో ఆశల్ని రేకెత్తిస్తున్నాడు దురాత్మ. ఈ దినాలు, అంత్య దినాల్లో యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో నేను వస్తాను, నేను వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి. నేను వచ్చే సమయానికి నువ్వు నమ్మకంగా ఉండాలి, నేను వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, నేను వచ్చే సమయానికి నీకు ఇవ్వబడినటువంటి దాన్ని కాపాడుకోవాలి.
నువ్వు కాపాడుకోవాలి. నీకు కలిగిన దాన్ని నువ్వు కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి వస్త్రాన్ని కాపాడుకోవాలి. అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగుని తోదముట్టించాను. ఆయన ఒక గురి పెట్టుకొని, ఒక దర్శనాన్ని పెట్టుకొని ఆయన పరిగెత్తాడంట. అదేంటంటే ప్రభువుని చేరటం. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. అదే ఆయన గురి. చావైతే మేలు, ఎందుకంటే నేను ప్రభువుతో ఉంటాను. బ్రతుకుటం క్రీస్తే. నువ్వు ఈ భూమి మీద నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. క్రీస్తు అంటే మంచి, క్రీస్తు అంటే ప్రేమ, క్రీస్తు అంటే పరిశుద్ధత, క్రీస్తు అంటే నీతి, క్రీస్తు అంటే మన జీవితంలో మనకు కావాలనుకుంటున్నటువంటి శాంతి, సమాధానం, ఆనందం, మనకు ఒక మార్గం, మనకు సత్యం, మనకు జీవం. అదే క్రీస్తు. ఆయన అదే చెప్పాడు. ఆయన చెప్పింది అదే. యేసు ప్రభు వారు చెప్పింది అదే. నీకు కలిగినటువంటి దాన్ని ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గురి దగ్గరకు పరిగెత్తాలి, గురి పెట్టుకోవాలి. నీ గురి ఏంటి అసలు? ఇది నా గురి లేదేం లేదు, క్రమం లేదేం లేదు, పద్ధతి లేదేం లేదు, అసలు మాట్లాడటం లేదేం లేదు. ఇలా చేస్తే మంచిదా కాదని పాస్టర్ గారిని అడగటం లేదేం లేదు, ప్రార్థన చేయించుకోవటం లేదేం లేదు. ఇష్టం వచ్చినట్లు చేస్తారు, ఇష్టం వచ్చినట్లు వస్తారు, ఇష్టం వచ్చినట్లు చేస్తారు. సరే దేవుణ్ణి అడుగుతున్నారు, అది లేదు. పాస్టర్ గారిని అడుగుతున్నారు, అది లేదు. బైబిల్ చదువుతున్నారు, అది లేదు. ప్రార్థన చేస్తున్నారు, అది లేదు. వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఉన్నారు. మనుషుడి దగ్గరికి నడిపించే ఆత్మ పనిచేస్తూ ఉంది దినాల్లో బాగా. అది ఆ దినాల్లో పనిచేసింది, మళ్ళీ ఎక్కువ ఈ చివరి దినాల్లో కూడా. అది ఎప్పుడు నుండో పనిచేస్తూ ఉంది, ఇప్పుడే కాదు. మనుషుడి దగ్గరికి నడిపించడానికి, మనిషి దగ్గర నడిపించడానికి, దేవుని దగ్గరికి కాదు. యేసు ప్రభువు ఏమన్నారంటే, నన్ను వెంబడించండి అని అన్నాడు. ఎవరండి? ఫాలో మీ, నన్ను వెంబడించండి, నా మాట వినండి. నా మాట వింటే మీకు జీవం కలిగింది, మేలు కలిగింది, మంచి కలిగింది, శాంతి కలుగుతుంది. నా మాట వింటే, నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మంచిగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మాత్రమే కాదు, కానీ నన్ను వెంబడించువాడు చీకట్లో ఉండడు, నన్ను వెంబడించేవాడు వెలుగులో ఉంటాడు, నన్ను వెంబడించేవాడు నరకంలో ఉండడు, నన్ను వెంబడించేవాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాడు. నేను తండ్రితో ఉంటాను, పరలోకంలో ఉంటాను. తండ్రి దగ్గర నరకమో లేదు. నువ్వు నరకంలోకి వెళ్ళే కంటే, నువ్వు నాశనంలోకి వెళ్ళే కంటే, నువ్వు బాధలకు గురయ్యే కంటే, ఇబ్బందులకు గురయ్యే కంటే, ఎందుకు బాధలు, ఎందుకు పనులు? డబ్బుంటే సరిపోయింది, ఎంత చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇది నాకు లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యం చెబుతా ఉంది, ఒకరిని కలిమి విస్తరించడం వలన వారి ప్రాణానికి మంచిది కాదు అని అన్నాడు యేసు ప్రభువు. ఒక్కటే మాట. ఒకడికి ధనం విస్తరించడం వలన, ఒకడికి కలిమి విస్తరించడం వలన వాడి ప్రాణానికి మేలుకరమైనది కానే కాదు, అది దీవెనకరమైనది కాదు, అది నాశనానికి నడిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునితో ఉంటావో, ఎప్పుడైతే వాక్యంలో ఉంటావో, ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటావో, సంఘముతో ఉంటావో, కట్టబడి ఉంటావో, సంఘముతో ఏకమై ఉంటావో, సంఘ ప్రార్థనలోను దేవుళ్ళలోను. సంఘం అంటే ఏకీవించి ప్రార్థన చేసిందంట. ఏకీవించి ప్రార్థన చేయట్లేదు సంఘం. ఇప్పుడు పాస్టర్ గారు అంతే చెబుతారులే అమ్మా, పాస్టర్ గారు అంతే చెబుతారులే, మనం చేసేది మనం చేయాలి. పాస్టర్ గారు చెబుతుంది తనకు నచ్చింది కాదు. కొంతమంది ఈ మధ్య కాలంలో అపవాది మనుషులు వాడుకుంటున్నారు. కొంతమంది చూసేది ఈ మధ్య కాలంలో చిత్తూరులో మదనపల్లి అనేటువంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలు చంపేసేది, చేతులారు కొట్టి చంపేది. భక్తితో, మూర్ఖత్వంతో, మొండితనంతో, అత్యాశతో, దురాశతో పిల్లల్ని భక్తి అనే పేరుతో, దేవుడు అనే పేరుతో కొట్టి, చేతులతో కొట్టి చంపేసేసారు. సో దాని మీద డెబిట్ పెడితే కొంతమంది అంటారు, సైకాలజిస్టులు, నాస్తికులు, ఏథిస్టులు, దేవుడు అంటే
నమ్మనివాడు, సైన్స్ని నమ్మేవాడు. అంటే వీళ్ళేంటంటే ఈ భూమి, ఈ ప్రకృతినే చూస్తున్నారు ఎక్కువగా. ఈ సైంటిస్టులు, సైకాలజిస్టులు, నాస్తికులు అంటే దేవుడు లేడనేవాడు. దేవుడు లేడనేవాడంట వాడిలో దుష్టుడు ఉంటాడంట. దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు కనుగొనాలి. నిజ దేవుడిని, జీవంగల దేవుడిని కనుగొనాలి, సత్యాన్ని కనుగొనాలి. సో దుష్టుడంట దేవుడు లేడు అనుకుంటాడంట. లేక బుద్ధిహీనుడు దేవుడు లేడు అనుకుంటాడంట వాడి హృదయంలో. బుద్ధి లేనోడు, బుద్ధి లేకపోతే ఏమైందంటే వెళ్ళిపోయి ఆస్తి అంతా నాశనం చేసాడు. తండ్రి ఆస్తిని తీసుకెళ్ళి మొత్తం పాడు చేసేసి పతనం అయిపోయాడు, పాడైపోయాడు. తింటానికి కూడా తిండి లేదు. బుద్ధి లేకపోతే అట్లా అయిపోయింది. బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే ప్రశస్తమైన వస్త్రాలు దొరికింది, మంచి భోజనం దొరికింది, విందు దొరికింది, మంచి సహవాసం దొరికింది, మంచి ప్రేమ, శాంతి, సమాధానం. చాలామంది లోకాన్ని చూస్తున్నారు. ఈ లోకమేనంట, దేవుడు లేడంట. చనిపోయిన తర్వాత ఏముండదో వట్టిదే కథలు చెబుతున్నారు, వాళ్ళు పాస్టర్లు కథలు చెబుతున్నారు. చనిపోయిన తర్వాత ఇంకా ఏముండదు అంత జ్ఞానం అంటాడు ఈ సైంటిస్టు, ఈ సైకాలజిస్టు, ఈ నాస్తికుడు. ఓ మేమే గొప్పవాళ్ళం అని చెప్తారు. వీళ్ళు చెప్పిందే గొప్ప అంట, పాస్టర్ చెప్పింది మంచి గొప్ప కాదంట. మరి నువ్వు కూడా ఒక మనిషివేగా అంటే వాడినే గొప్పగా అనుకుంటాడు. అది కూడా ఒక దురాత్మ, అది కూడా ఒక ట్యాక్ అన్నట్టు, ఒక ఎట్లాగంటే ఒక కుయుక్తిగా ట్రిక్స్ ఉపయోగిస్తాడు అపవాది. ఏం లేదు, అంతా లోకం ఏదో అదే పుట్టుకొచ్చేసింది, అదే వచ్చేసింది. క్రమం లేకుండా పుట్టుకొస్తే ఈ లోకం దానంతట అదే నడుస్తూ ఉంటుంటే అసలు మనం బ్రతుకుతాం ఈ భూమి మీద. ఈ గ్రహాల క్రమం లేకుండా వాటంతటా అవే తిరుగుతూ ఉంటుంటే మనం బ్రతుకుతాం. మనం బ్రతకలేము. ఒక క్రమం ఉంది ప్రతిదానికి, ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఒక సిస్టాన్ని, ఒక పద్ధతిని మనం ఫాలో అవుతున్నామంటే దాన్ని నడిపించేవాడు ఒకడు ఉండాలి ఈ భూమి మీద. ఈ భూమి అంతటా ఒక సిస్టమ్గా నడుస్తూ ఉందంటే దాన్ని నడిపించే ఒక శక్తి ఉంది, అదే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుడిని నమ్మకుండా, దేవుడి శక్తిని నమ్మకుండా, దేవుడి అభిషేకాన్ని నమ్మకుండా మనిషిని మనిషిగా గౌరవించేటట్లుగా మనిషిని ఎట్లా నడిపిస్తున్నాడంటే ఈ భూమి మీదే ఇక జీవితం భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత, లేదా భూమిని విడిచిపెట్టిన తర్వాత, భూమి మట్టిలో కలిసిపోయిన తర్వాత ఇంకా ఏమీ ఉండదు అనేటువంటి ఒక ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడు అపవాది. మనుషులు ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాళ్ళ జ్ఞానవంతులే, చదువుకున్న వాళ్ళే. ఆ బిడ్డల్ని భక్తి పేరుతో చంపేసింది తల్లిదండ్రులే. చంపేసిన వాళ్ళు మూర్ఖులు కాదు, అజ్ఞానులు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్స్. బాగా చదువుకున్న వాళ్ళలో మూర్ఖత్వం బాగా పనిచేసింది అని తెలియజేస్తూ ఉంది ఆ విషయం. వాళ్ళని బట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరిలో కాదు, కొంతమందిలో దుష్టుడు వాడుకుంటాడు. అలాంటి వాడు ఎంతోమంది ఉండాలి, ఎన్నో ఉండి కానీ బయటపడాలి. బయటపడటం ఇది బయటపడింది. బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా దుష్టుడు పనిచేస్తాడు. దేవుడే లేడని అని చెప్పిస్తాడు. మరణం తర్వాత ఇదంతా మాయ, అంత మోసం, అంత దగ. దేవుడు మాట్లాడతాడు. ఒక అతను అంటాడు, సైకాలజిస్ట్ అంటాడు, విశ్వేశ్వర అనుకుంటా అతని పేరు, సైకాలజిస్ట్ ఆయన. రమేష్ అనేటువంటి అతను విజ్ఞాన దర్శిని అధ్యక్షుడు అంటే ఆయన. వీళ్ళు మాట్లాడితే ఏమంటారంటే మెయిన్గా టార్గెట్ ఏంటంటే దేవుడు లేడు, బోధకు చెప్పేదంతా అబద్ధము, మతపరమైనటువంటి వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. మతపరమైన వాళ్ళల్లో అన్ని మతాల్లో మంచోళ్ళు కూడా ఉండాలి, చెడ్డోళ్ళు కూడా ఉండాలి, పనికిమాలినోళ్ళు ఉండాలి. పాస్టర్లో కూడా పనికిమాలినోళ్ళు ఉండాలి. డబ్బు కోసం, కడుపు కోసం, సుఖం కోసం మోసాలు చేసి, మాయలు చేసి, అబద్ధాలు చెప్పి తామే బాగుపడతారు, తామే బాగుంటారు, తమ బాగుండాలని ఆశపడతారు. అట్లాంటి వాడు కూడా ఉండాలి, లేరని కాదు. బైబిల్ చెబుతుంది, యేసుప్రభువే చెప్పారు అబద్ధ ప్రవర్తన ఉండాలని. వాడు గొర్రె చర్మం కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళ లోపల తోడేళ్ళు స్వభావం ఉంటారు. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో
పనులు చేసి సంఘాన్ని సేవను మరి ఎంతో హింస పెట్టారు. సేవకుల్ని, దేవుని బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టట్లా. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు చూస్తున్నాడు అన్నింటినీ. దేవుడు చూస్తున్నాడు. దేవుడు తగిన కాలంలో విడుదల ఇస్తాడు. అందుకే సంఘం ప్రార్థన చేయాలి. సంఘము దేవుడి వాక్యాన్ని వినాలి. సంఘము దేవుడు చెబుతుంది వినాలి. ఈ చదువుకున్న మూర్ఖులే ఈ మాట్లాడేది. బాగా విజ్ఞాన దర్శనాన్ని అంటే బాగా చదువుకున్నవాడు, సైకాలజిస్ట్ అంటే బాగా చదువుకున్నవాడు, సైంటిస్ట్ అంటే బాగా అందరు కాదండి నేను చెబుతుంది. అందరు లేరు అట్లాగా మూర్ఖులు. సైంటిస్టుల్లో కూడా దేవుడు నమ్మేవాళ్ళు ఉంటారు, సైకాలజిస్టుల్లో కూడా దేవుడు నమ్మేవాళ్ళు ఉంటారు. ఏ దృష్టిలో అని అంటారే కానీ దేవుడే నమ్ముతారు వారు కూడా. కానీ ఈ లోకంలో వాళ్ళు దాంట్లో ఉండాలి కాబట్టి ఏ దృష్టిలో గుంపులో ఉన్న వాళ్ళు కూడా దేవుడు నమ్మేవాళ్ళు ఉంటారు. కానీ దేవుణ్ణి దర్శనముతో చూసి దేవుణ్ణి తమ హృదయంలో దర్శించుకున్న వాళ్ళు చాలా తక్కువ. నీ హృదయంలో దేవుడి దర్శనం ఉందా? ఇదేనో నేను మాట్లాడుతుంది ఏంటంటే దేవుడి ద్వారా, వాక్యం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నీ లోపల దేవుడి దర్శనం ఉందా లేదా? అసలు నువ్వు దేన్ని గురిపెట్టుకొని నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉంటావు, ముందుకెళ్తా ఉంటావు. అది నీకు మేలుకరంగా ఉందా లేదా? ఆశీర్వాదకరంగా ఉందా లేదా? నీకు ఆశీర్వాదకరంగా లేకపోతే నువ్వు తప్పు మార్గంలో ఉంటావు. నీకు దీవెనకరంగా లేకపోతే నువ్వు తప్పు మార్గంలో ఉంటావు. నీకు నెమ్మది లేకపోతే, కొంతమందికి ధనం లేకపోవచ్చు కానీ నెమ్మది ఉంటుంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డలో ఉండేది మొట్టమొదటిగా శాంతి, సమాధానం, నెమ్మది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోట్ల రూపాయలు పోసినా కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు అది. ఎందుకు? చాలామంది కోటీశ్వరులు, చాలామంది డబ్బున్న వాళ్ళే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారంటే శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. మామూలు చనిపోతుంది కదా, చనిపోతున్నారు మామూలు కూడా. ఎవరైనా చనిపోయి శాంతి లేకుండా చేస్తారు, సమాధానం లేకుండా చేస్తారు. అపవాది చనిపోయేటట్లు చేస్తారు, నాశనం అయ్యేటట్లు చేస్తారు, నశించిపోయేటట్లు చేస్తారు, నడిపిస్తాడు వాడు. అలా బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యం ఏమని చెబుతా ఉందంటే అద్భుతమైనటువంటి విషయాలు. లూకాసు వార్తలో కూడా ఇంకో వాక్యం చదువుకున్న 10వ అధ్యాయం 5వ వచనం. లూక్ చాప్టర్ 10 verse 5. ఓకే, సారీ, 12వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనం చదువుతా. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెబుతున్నాను. బట్ ఐ విల్ షో యూ whom you should fear. Fear him who, after your body has been killed, has authority to throw you into hell. Yes, I tell you, fear him. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. భయపడండి. ఎవరికి భయపడండి? నరకములో వేయ శక్తి గల వారికి భయపడండి. మీరు చనిపోయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రతి వ్యక్తి చనిపోతాడు. ఒక దినం వస్తుంది, చనిపోతాడు. పిల్లల దేవుడు భయం లేదు మనిషికి. అందుకే భయం లేకుండా మాట్లాడుతున్నాను. అసలు వీడు ఎంతండి మనసంతా ఈ భూమి మీద. దేవుడు ఇలాంటి వాళ్ళని కోట్ల మందిని చూశాడు ఈ భూమి మీద. కోట్ల మందిని పుట్టించాడు. కొన్ని కోట్లలో, కొన్ని లక్షల కోట్లలో ఇప్పుడున్నటువంటి దేవుడు లేడు అని చెప్పేటువంటి వాళ్ళలో నలుసు లాంటి వాళ్ళు, బాగా చదువుకున్న మూర్ఖులు, బాగా స్టడీ చేసి జ్ఞానం సంపాదించి, బాగా జ్ఞానం సంపాదించి, లోక జ్ఞానం బాగా సంపాదించి దేవుని జ్ఞానం శూన్యంలో, సున్నాలో బ్రతుకుతున్నటువంటి వాడు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెబుతుందంటే ఇది భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము.
దేవుడు లేడని చెప్పే వాటిలో ఏముంటుందట? భూ సంబంధమైన జ్ఞానం ఉంటుంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంటుంది, ఇంకా దయ్యాల జ్ఞానం ఉంటుంది. జ్ఞానవంతులే, బాగా చదువుకున్న వాళ్ళే, కానీ మూర్ఖులు. కారణం ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా కూడా భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది, ప్రకృతి సంబంధమైన వాటి మీదే ఉంటుంది. అసలు ఎంత బ్రతికి మన ఈ భూమి మీద మన ఆత్మని శూన్యంలోకి వెళ్ళిపోయిందా అంటే ఏమంటారంటే చనిపోయిన తర్వాత వాడు చెబుతారు ఎట్లాగే అది జరిగిందే. అక్కడ మూర్ఖులు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు మ్యాథ్స్లో అంటే గోల్డ్ మెమరీస్లు అంటమాట. మళ్ళీ స్కూల్కి కాలేజీలకి ప్రిన్సిపాల్స్, మళ్ళా కరస్పాండెన్స్. మరి ఆ పిల్లల్ని ఎంతమంది పిల్లల్ని నాశనం చేశారో తెలియదండి. ఎంతమంది పిల్లలలోకి ఆ బీజాలు విత్తారో తెలియదు. ఈ భూమి మీద ఎంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. దేశాల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్కూల్స్ కాలేజీలో. వాళ్ళ పాపంట అలేకనే ఉంది ఆ పిల్ల పేరు. ఆ పిల్లట 9th క్లాస్ నుండే ఈ చేతబడుల్ని లేకపోతే ఈ పునర్జన్మల్ని నమ్మిందంట. అంటే చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతాము భూమి మీద, మళ్ళా బ్రతికి వచ్చి మళ్ళా మనం ఇంకో దాన్ని మనకు నచ్చిన దాన్ని మనం నమ్మిన దాన్ని చెబుతాము. చనిపోయిన తర్వాత దేవుని స్వాధీనంలో ఉంటారని చెబుతుంది దేవుడి వాక్యం. అది వాస్తవం. ఈ చనిపోయిన అసలు చనిపోయిన తర్వాత నేను ఆలోచించాను ఈ మీద బాగా. చనిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు మళ్ళా తిరిగి బ్రతికితే, లేదా చనిపోయిన తర్వాత కొంతమంది చెబుతారు, కొంతమంది ఏమన్నా నమ్ముతారంటే చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారని నమ్ముతారు. అమ్మో వాళ్ళు దయ్యాలు ఎక్కడక్కడ తిరుగుతున్నారని అంటారు. చూడండి, చనిపోయిన వాళ్ళకి అట్లా తిరుగుతూ ఉంటే అసలు ఈ భూమి మీద మనం బ్రతుకుతామా? ఎంత క్రూరులు, నీచులు, దుష్టులు, దౌర్భాగ్యులు, భయంకరమైన వ్యక్తులు చనిపోయి భూమి మీద ఉన్నారు అంటే అట్లా కనుకుంటే ఎంతమంది భూమి మీద అలా బ్రతికిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళు కనుక ఈ భూమి మీద దయ్యాల్లాగా తిరిగితే, భూతాల్లాగా తిరిగితే మనం ఈ భూమి మీద ఉండగలుగుతామా? ఉండలేదు. చంపేస్తారు మనల్ని, నాశనం. కొంతమంది అంటారు అవును వాళ్ళు పట్టారు, వీళ్ళు పట్టారు, ఆ దయ్యం పట్టింది, ఈ దయ్యం పట్టింది, వాళ్ళు వీళ్ళని బాధ పెట్టారు, చనిపోయిన వాళ్ళని ఈ కుటుంబాన్ని బాధ పెట్టారు, అందుకే ఆ కుటుంబంలో చనిపోయి దయ్యం పట్టి వాళ్ళు పీడిస్తున్నారు అని అంటారు. చనిపోయిన వాళ్ళు, చనిపోయిన ఆత్మలు దేవుని స్వాధీనంలో ఉంటాయి. బైబిల్లో అదే చెబుతూ ఉంది. చనిపోయిన వాళ్ళు దేవుని స్వాధీనంలో ఉంటారు. ఇదేం చేయలేరు వాళ్ళు, ఎవరినే చేయలేరు వాళ్ళు. వాడి లెక్క వాడు అప్పగించుకోవాలి. అదే బైబిల్లోనే సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం మీరు చదివితే 20వ అధ్యాయం 11 నుండి 15 వరకు దేవుని ఎదుట నిలబడతారు. 20వ అధ్యాయం 21వ అధ్యాయం 22వ అధ్యాయం బాగా చదవండి. ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని ఎదుట నిలబడతారు, లెక్క అప్పగించుకుంటారు. ఎవరు లెక్కలు వాళ్ళు ఉంటారు, ఎవరు బాధల్లో వాళ్ళు ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. నిన్ను పట్టించుకోవాల్సిన అంత అవసరం వాళ్ళకి అసలు అంత సీల్ లేదు. అక్కడ అంత సీల్ లేదు. అంత సీల్ లేదు. అబ్రహాం విషయంలో దేవుడు మాట్లాడుతూ, యేసుప్రభువు వారు మాట్లాడితే ఏమంటారంటే, చనిపోయినటువంటి ధనవంతుడి విషయంలో మాట్లాడుతూ అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ అబ్రహాం రొమ్మునంట లాజరు ఆనుకొని ఉన్నాడంట. వీడు పేదోడు, వీడు చనిపోయాడు ముందు. వీడి ధనవంతుని యొక్క ఇంటి వారి దగ్గర ఉండేవాడంట. రొట్టె ముక్కన్న పడకపోతా, తినకపోతాను, కడుపు నింపుకోపోతాను, కొద్దిగా ఆకలి తెచ్చుకోపోతాను అనుకునేవాడంట. వీడు అది కూడా ఇచ్చేవాడు కదంట. వీడు బాగా తిని తాగేవాడంట. వీడు ప్రశస్త వస్త్రాలు ధరించుకునేవాడంట. బాగా ఎంత హ్యాపీగా ఉండేవాడంటే భూమి మీద. ఆడంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ భూమి మీద ఎవరు లేడంట. యేసుప్రభువే చెప్పాడు స్వయంగా. ఆ కథలు అదే చెబుతూ ఉంది బైబిల్ గ్రంథం 16వ అధ్యాయం. ఆ యొక్క లూకా సువార్తలోకి వెళ్దాం. చూడండి, 16వ అధ్యాయంలో చక్కటి విషయాన్ని యేసుప్రభువు చెప్పారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నేను ఒక వాక్యం చదివించాలనుకుంటున్నాను. దాంట్లో లూక్ చాప్టర్ 16 16వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మీకు చదివించాలనుకుంటున్నాను. ఆ వాక్యం ఏంటంటే, ఈ ధనవంతుడు ఎంత బాధపడుతున్నాడు అనేటువంటిది అక్కడ మనకు కనబడుతుంది. 28వ వచనంలో వారును 27 నుండి చదువుతాం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 అంటే తన సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అయితే 22వ వచనం దగ్గర నుంచి చదువుతాం. 22వ వచనం దగ్గర నుండి తన గురించి మాట్లాడుతున్నాడు. అది మనం 25వ వచనం తర్వాత చదువుకుందాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నేలల్లో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పారు. యాతన పడుతూ ఉన్నాడు వాడు. చూసారా? అబ్రహాం గారు ఏమంటున్నారు? అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించింది, అలాగే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాడు అన్నట్లుగా అబ్రహాం గారు చెబుతూ 26వ వచనం, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి గోజాలకున్నట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉంది. మనల్ని భయపెట్టడానికో, బాధ పెట్టడానికో, లేదా బెదిరించడానికో, లొంగ తీసుకోవడానికో మాట్లాడుతున్నాడేమో అనుకుంటారు కొంతమంది. దేవుడు భయపెట్టి, బాధ పెట్టి, బెదిరించి, లొంగ తీసుకొని ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని చెప్పాడు, ఈ నరకమని చెబుతున్నారు అని అంటారు కొంతమంది. ఈ సైంటిస్టులు అదే అంటారు, సైకాలజిస్టులు, ఆ ఏథిస్టులు అని చెప్పారు కదా. ఆ జ్ఞానం చదువుకున్న బుద్ధిహీనులు, బాగా చదువుకున్న అతి బుద్ధిహీనులు ఏమంటారంటే, ఇదంతా ఒట్టిదే, భయపెట్టి భ్రమ పెట్టి మత్తులో. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు, అలాగే చేసే దుర్మార్గులు ఉండాలి. కానీ ఈ మనిషి ఈ భూమి మీద చేసినటువంటి ప్రతి కార్యాలకి ఈ భూమి మీద పశ్చాత్తాపడాలి. అందుకే దేవుని వాక్యం చెబుతా ఉంది, ఎంత మంచి వాసన కదా. అరే మంచిగా ఉండరానే కదా చెబుతుంది ఈ అంత కూడా. భూమి మీద ఉన్నప్పుడు మంచిగా ఉండరా, మంచిగా జీవించరా, అక్రమంగా ఉండొద్దు, అవిధేయంగా ఉండొద్దు, స్వామర్థనంగా ఉండొద్దు, బద్ధకంగా ఉండొద్దు, అత్యాశగా ఉండొద్దు, క్రూరంగా ఉండొద్దు, నీచంగా ఉండొద్దు, అపవిత్రంగా ఉండొద్దు, అల్లరిగా ఉండొద్దురా, మంచిగా ఉండరని చెబుతుంది. నువ్వు కూడా చెబుతున్నావు, నీ పద్ధతిలో చెబుతున్నావు, కానీ అది ప్రయోజనం లేదు. దేవుడి పద్ధతుల్లో చెబితే లక్షల మందికి, కోట్ల మందికి దీవెనకరంగా ఉంది. భూమి మీద ఉన్నటువంటి కోట్ల మంది ప్రభావితం అవుతున్నారంటే బైబిల్ ద్వారా ఈ దినాల్లో. కారణం అంటే మంచి మాటలు దేవుడి వాక్యంలో ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు క్రమం చేస్తున్నాడు. దేవుడు ఒక పద్ధతుల్లో ఒక మనిషిని మంచి జీవితంలో జీవించడానికి నడిపిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, గర్తిస్తూ ఉన్నాడు, బుద్ధి చెబుతూ ఉన్నాడు. తన మనస్సు తనంతట తానే మార్చుకునేటట్లుగా, పశ్చాత్తాపడేటట్లుగా, విడుదల పొందేటట్లుగా, స్వస్థత పొందేటట్లుగా, బాగుపడేటట్లుగా, మంచిగా బ్రతికేటట్లుగా నడిపిస్తూ ఉంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీ లోపల మీకే కలుగుతుంది. ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇంకోటి చెప్పినా మనం వినం, మనం లోపడం, మనం విధేయత చూపం. కానీ వాక్యం చదువుతున్నప్పుడు మాత్రమే అద్భుతం ఎదురు జరుగుతుంది. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో శక్తి ఉంది. మన ఆత్మ రక్షించడానికి శక్తి వాక్యానికి ఒక్కదానికే ఉంది. హల్లెలూయా. దేవుని మాట, వాక్యం అంటే దేవుని మాట, పరిశుద్ధుని మాట. యేసు ప్రభు పరిశుద్ధుడు. యేసు ప్రభు చేసిన దాంట్లో ఒక చీమంతా కూడా చేయరు వీళ్ళు. ఎంత ప్రగల్భాలు పలుకుతున్నారు భూమి మీద మనుషులు తిన్నారు. ఆయన భూమి మీదకి వచ్చి మానవుడిగా జీవించిన ఒక చీమంత కూడా నలుసంత కూడా చేసుకుంటాడు వీడి బతుకులో. వీడు సచ్చే వరకు కూడా చేయలేడు. ఒక నలుసంత మేలు కూడా మంచి కూడా చేయలేడు మనిషికి. కానీ ఇలాంటి వాళ్ళు నోరు తీసి అట్లా మాట్లాడతారంటే
మాట్లాడటానికి దుష్టుడు ఈ దినాల్లో పనిచేస్తూ ఉంటాడు, వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటాడు. అది కూడా దుష్టుని కార్యం. చివరి దినాలు, ఎంత దినాలు సాతాను కార్యం, దురాత్మ కార్యం. మనుషుల్ని ప్రేరేపిస్తాడు భయం లేకుండా మాట్లాడటానికి. భయం నీకెందుకు భయం, మేమున్నాం మీతో అని అంటాడు. వాడు కాదు, వాళ్ళు దురాత్మ అపవాది అలా ప్రేరేపిస్తా ఉంటాడు. నువ్వు మాట్లాడరా, నువ్వు దూషించరా, నువ్వు ద్వేషించరా, యేసుని గురించి మాట్లాడు, మరియమ్మ గురించి మాట్లాడు, తల్లి మరియమ్మ గురించి నీచంగా మాట్లాడేవాడు, యేసు ప్రభువుల గురించి నీచంగా మాట్లాడేటువంటి వాడు ఉంటారు ఈ భూమి మీద కొంతమంది. కొన్ని గ్రూపులు ఉంటే నువ్వు మాట్లాడరా, మేము ఉన్నామని చూసుకుంటావు, ఏం చూసుకుంటాడు? నువ్వు చచ్చిన తర్వాత ఎక్కడుంటావు? అది చచ్చిన తర్వాత కాదు, బ్రతికున్నప్పుడు చూపిస్తాడు దేవుడు. పాపం యొక్క శక్తి ఎంతో, నీచమైన బుద్ధి యొక్క బలం ఎంతదో, దాని క్రూరత్వం ఎంత భయంకరమైందో, దాని పేమెంట్, దాని జీవితం ఎంత భయంకరమైందో చూపిస్తాడు. ప్రతి వారంట తన పనికి జీతాన్ని, ఫలితాన్ని ప్రతి వారి క్రియలకు జీతం ఇవ్వడానికి ఆయన చేతిలో ఉందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చేసిన ప్రతి పనికి జీతం ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంది. నువ్వు మంచి మాట్లాడినా, చెడు మాట్లాడినా ప్రతి దానికి తీర్పు ఉంది. ప్రతి తీర్పులోని తీసుకురాబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీడు ఒకప్పుడంట బాగా సుఖంగా బ్రతికాడు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వైతే అక్కడ వేతన పడుతున్నావు, ఇప్పుడు వీడు చాలా దరిద్రుడిగా బ్రతికాడు, ఇక్కడ సుఖపడతా ఉన్నాడు అని అంటున్నాడు అబ్రహాం. అక్కడ దేవునికి స్తోత్రం. ఇక్కడ నరకం కనబడుతుంటారు. తన అర్థం ఏంటంటే నాశనం, పతనం. పతనానికి ముందంట గర్వం నడిచిందంట. ఏం నడుస్తుంది? పడిపోతానికి ముందు నువ్వు గర్వంగా నడిచేవనుకో, ఎదురు ఏదో రాయి తగిలిందంటే పడిపోతావు. నీ ముందు చూసుకోవట్లా, గర్వంగా నడుస్తున్నారు చాలా మంది. ఈ నడికే కాదు, ఈ రెండు కాళ్ళతోనే కాదు, జీవితం అనేటువంటి రెండు కాళ్ళతో కూడా గర్వంగా నడుస్తున్నారు. అహంకారం. ఈ చివరి దినాల్లో అపవాది అలాగ ప్రేరేపిస్తాడు. చాలాసార్లు నేను మీతో చెప్పాను. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు కొలస్సియన్స్ చాప్టర్ 3 చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంది వాక్యం. అపోస్తలుడు పౌలు గారు యేసుక్రీస్తు శిష్యుడు, యేసుక్రీస్తుని వెంబడించిన వాడు. అపోస్తలుడు పౌలు అంతా గొప్ప చదువుకున్న వాళ్ళంట. ఆ దినాల్లో యూదుల్లో, శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో అతను అంత జ్ఞానవంతుడు ఎవరు లేడంట. అర్థమవుతుందండి? అతను అంతటి భక్తి పరుడు కూడా లేడంట. ఆయనే చెప్పాడు చాలాసార్లు. ఆయన చెప్పిన ఎప్పుడు ఎదిరించదు ఆయన. నీకంటే జ్ఞానవంతుడు నేను, నీకంటే గొప్పవాడు నేను అని ఎప్పుడు అన్నా దినాల్లో. అసలు గవర్నర్సే, పిలాతే ఇలా చెప్పుకుంటా పోతే ఎంతో మంది ఆయన గురించి అన్నటువంటి మాటలు ఏంటంటే, ఫెలిక్స్ అనేటువంటి అతని గురించి మాట్లాడేటువంటి మాటలు, నువ్వు అధికమైన చదువు చదవటం వల్ల వెరివాడు అయిపోయి, పిచ్చివాడు అయిపోయి అని చెప్తుంది బైబిల్. అంటే అంత జ్ఞానవంతుడు అంటే, అంత చదువుకున్నవాడని ఆ దినాల్లో ఆయన గురించి గొప్ప గొప్ప వాళ్ళే చెప్పారు. ఒకప్పుడు దేవుని క్రీస్తుని ఎరగక ముందు వెర్రివాడిగా ఉన్నాడు. క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు వెర్రివాడిని కాదు. ఇది వెర్రితనంగా ఉంది లోకానికి. క్రీస్తుని నమ్ముకోవడం పిచ్చిగా ఉంది. చాలా మంది క్రీస్తుని నమ్ముకుంటే పిచ్చోళ్ళు అంటున్నారు, వెర్రోళ్ళు అంటున్నారు, పరిమాణోళ్ళు అంటున్నారు, వీళ్ళు నీచమైనటువంటి మతంలోకి వెళ్ళిపోయారు అంటున్నారు. కట్లరా అంత గొప్ప అపోసినటువంటి, అంత జ్ఞానవంతుడైనటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత యేసు ప్రభువుని వెంబడించి ప్రపంచ దేశాలకు సువార్తను అందించాడు. అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మెయిన్గా యూరోప్ కంట్రీస్ అంతా కూడా
ఏషియన్ కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో రీచ్ అయ్యి సువార్త ప్రకటించాడు. చాలామంది ఏషియాకి వెళ్ళొద్దని చెప్పాడు కదా, ఏషియా అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పాడు ఆ సమయంలో. కానీ తర్వాత వెళ్ళాడు. అసలు పుట్టింది ఆయన ఏషియా కంట్రీలో. ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది ఆసియాలోనే ఉంది. ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది మన యొక్క ఆసియా గడ్డ మీద ఉంది. మన భూభాగం, భూగడ్డ, ఈ భూభాగం అంతా కూడా దాదాపుగా అనేకమైనటువంటి ఈ భూమి అనేటువంటిది అనేకమైనటువంటి చీలిపోయినటువంటి గట్టలు, అంటే సముద్రాన్ని బట్టి ఉన్నప్పటికీ మెయిన్గా ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, అలాగనే యూరోప్ ఖండం, ఈ 3 ఖండాలుగా చీలిపోయింది. ఆఫ్రికా ఖండంలో దాదాపు 50 దేశాలు పైగానే ఉన్నాయి. వాటిలో ఒక దేశం మంది, ఈ ఆసియా ఖండం. సో ఇజ్రాయేల్ దేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. అక్కడే పుట్టాడు యేసు ప్రభు కూడా. ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. యెరూషలేము దగ్గరగా 10 కిలోమీటర్ల దగ్గరగా ఉన్నటువంటి బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో ఎందుకు పుట్టాడు నేను చెప్పాను చాలాసార్లు. ఓకే, యేసు ప్రభు కూడా యూదుడే. ఈ యొక్క మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇశ్రాయేలీయుడు, యూదులు కాదు, ఇశ్రాయేలీయుడు. యూదులు ఇశ్రాయేలీలు యాకోబు కుమారులే, కానీ యూదులు సపరేట్ అయిపోయారు. మిగిలినటువంటి వాళ్ళంతా ఇశ్రాయేల్ గోత్రాలన్నీ ఇశ్రాయేలీలు అయిపోయారు. సో ఇశ్రాయేలీలు షోమ్రోన్లో ఆరాధించే వాళ్ళు, నేను ఒకసారి చెప్పాను మీకు. ఇశ్రాయేలీలు షోమ్రోన్లో ఉండి అక్కడ రాజ్యాన్ని విస్తరింపజేసుకొని అక్కడ దేవాలయం కట్టుకొని అక్కడ ఉన్నారు. కానీ యూదులు ఇశ్రాయేలు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేము దేవాలయం కట్టుకొని యెరూషలేములో ప్రభువుని ఆరాధించేటువంటి వాళ్ళు. అంతకుముందు ఇశ్రాయేలీలు అంతకుముందు దేవుణ్ణి ఆరాధించేటువంటి, అంటే దావీదు కాలంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు యెరూషలేములోనే ఆరాధన చేశారు. యెరూషలేములోనే ఆరాధన చేశారు, యెరూషలేములోనే బలులు ఇచ్చారు, యెరూషలేములోనే దేవుని మందిరం కట్టబడింది. కానీ ఇశ్రాయేలీలు వ్యతిరేకించి షోమ్రోన్లో కట్టుకున్నారని కొంత చరిత్ర చెబుతా ఉంది. ఎనీహౌ పిల్లగా, అయితే ఇశ్రాయేలీలకి, యూదులకి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సువార్త విస్తరించింది అపోస్తలుడైన పౌలు గారి ద్వారానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీల ద్వారా దేవుని యొక్క సేవకులైనటువంటి అపోస్తలుల ద్వారా సువార్త విస్తరించింది అని నేను చెబుతా ఉన్నాను. ఇజ్రాయేల్ దేశంలో నుండి సువార్త విస్తరించింది. యూరోప్ కంట్రీస్లో నుండి కాదు, ఆఫ్రికన్ కంట్రీస్లో నుండి కాదు, మన యొక్క ఆసియా ఖండంలో నుండి, ఇజ్రాయేల్ దేశంలో నుండి సువార్త ప్రపంచ దేశాలకు విస్తరించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైన వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలేలుగా మీరు మృతులైతిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. కావున భూమి మీద ఉన్న మీ అవయవులను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దుర్రాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. చూసారా? ఈ భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. చంపివేయాలంటే వీటిని, నీలో ఉన్నటువంటి ఆశల్ని, దురాశల్ని, లేకపోతే అత్యాశని, నేను చెప్పేది ఇంతకు ముందే, అవి చనిపోవాలి, లేకపోతే అవే నేను చంపేస్తాను. నీ లోపల ఉన్నటువంటి సోమర్థనాన్ని చంపేసేయాలి, బద్ధకాన్ని చంపేసేయాలి, అజ్ఞానాన్ని చంపేసేయాలి, మూఢత్వాన్ని చంపేసేయాలి, మూర్ఖత్వాన్ని చంపేసేయాలి, నీచమైన బుద్ధిని చంపేసేసేయాలి. పిల్లలు కాదు చంపటం, వాళ్ళు పిల్లలు చంపేయడు, వాళ్ళని చచ్చిపోయి మళ్ళా బతుకుతారంట. ఆనందంట పెద్ద కూతురు, నేను నన్ను కూడా చంపేసేయండి, చెల్లిని చంపేసేది కదా, నన్ను కూడా చంపేసేయండి. ఆమె చెప్పిందంట, నన్ను చంపేసేయండి, నేను చెల్లిని తీసుకొస్తాను మళ్ళా అని అన్నమాట. ఎక్కడ తీసుకొచ్చింది? దాన్ని ఖండించడం మంచిదే, దాన్ని ఖండిస్తున్నారు వాళ్ళు, మంచిదే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ దేవుడు లేడని చెప్పడం అనేటువంటిది బుద్ధికేనట.
దేవుడు ఆ బుద్ధిహీనులు బట్టి కొంతమంది బుద్ధిహీనంగా ఇట్లాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు భూమి మీద, దేవుడు నమ్ముకొని కూడా. ఆ బుద్ధిహీనులు బట్టి దేవుడు లేని అక్కడ ఇంకా బుద్ధిహీనత. బుద్ధిహీనుడు ఉన్నాడు, వాడి బుద్ధి మార్గంలో పెట్టాలి, మంచి మార్గంలో పెట్టాలి, సరైన మార్గంలో పెట్టాలి. దేవుడు లేకపోతే అసలు భూమి నిలబడదు. దేవుడే లేకపోతే ఈ భూమి ఉండదు, శక్తులు గ్రహాలు ఉండవు. గ్రహాలు దేవుడుగా పూజిస్తారు కొంతమంది, కానీ అవి దేవుడి సృష్టి అంటే. రోమీలు ఎక్కువగా గ్రహాలు బాగా ఆరాధిస్తారు. వాళ్ళ ఆరాధన అంతా ఈ భూమి మీద విస్తరింపజేశారు. అలాగనే ఇరాకీయులు, ఇరాన్ వాళ్ళు అంటే పార్షీలు, బబులోనీలు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. బబులోన్ అంటే ఇరాక్, పార్షీలు అంటే ఇరాన్ వాళ్ళు, అంటే ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ టర్కీ. సుల్తాన్ అనేటువంటి అతను సుల్తాన్ సులోమెన్. ఈ సులోమెన్ అనేటువంటి అతను 15వ శతాబ్దంలో ఉన్నాడు. చాలా గొప్ప రాజు ఆయన. ప్రపంచ దేశాలన్నిటిని ఏర్పాటు చేశాడు. ఈవెన్ ఇటలీని కూడా, రోమను కూడా ఏర్పాటు చేశాడు, స్వాధీనం చేసుకున్నాడు ఆయన. సులేమాన్ అనేటువంటి అతను సుల్తాన్స్. ఒటోమాన్ అనేటువంటి సామ్రాజ్యం 13వ శతాబ్దంలో ఎక్కువగా విస్తరించి అది 19వ శతాబ్దం వరకు ఏర్పాటు చేసిందంట ప్రపంచాన్ని. 19వ శతాబ్దం వరకు ఈ సామ్రాజ్యంలో సుల్తాన్స్ ఢిల్లీని ఆక్రమించుకొని ఢిల్లీ నుండి మన భారతదేశం మొత్తం ఏర్పాటు చేశారు. అప్పట్లో సుల్తాన్లు చాలా ప్రాముఖ్యం. మొఘల్సే కాకుండా ఎక్కువ కాలం 1000 సంవత్సరాలు భయంకరంగా పరిపాలించబడింది. 600 నుండి 1000 సంవత్సరాలు అసలు మన భారతదేశం మొఘల్స్ ద్వారా. అంటే పార్షీలు, టర్కీ వాళ్ళు, ఆ పద్దనరాము లేదా హారాను, ఇరాను, ఇరాకు, ఇవన్నీ అబ్రహాం తిరిగిన దేశాలు, ఆ ప్రాంతాలన్నీ కూడా. ఇరాక్ అంటే మెసొపొటేమియా, ఆ ప్రాంతాలు ఇప్పుడున్నటువంటి ఈ టర్కీ, ఈ ఇరాన్, ఈ టర్కీ అనేటువంటిది కూడా ఇరాను, పద్దనరాము, ఈ ప్రాంతాలు, హారాను, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ దమస్కు, ఈ సిరియా అనేటువంటిది కూడా ఈ సిరియా కిందకు వచ్చింది. సో ఇవన్నీ కూడా టర్కీని సెంటర్గా చేసుకొని ఈ సుల్తాన్ అనేటువంటి ఏర్పాటు చేసే చరిత్ర చెబుతా ఉంది. ఆ సుల్తాన్ సులోమన్ టైంలోనే మార్టిన్ లూథరన్ ఒక రివైవల్ తీసుకొని వచ్చాడు. మార్టిన్ లూథరన్ చరిత్ర అది. మార్టిన్ లూథరన్ పోపుల్ని ఎదిరించాడు. ఎందుకంటే పోపులు చీకట్లో ఉంచుతున్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు, పాపంలో ఉంచుతున్నారు, దేవుడికి దూరంగా ఉంచుతున్నారు, మనుషులు వాళ్ళ దగ్గరికే నడిపించుకుంటున్నారు. ఈ గ్రహాలను ఆరాధించే ఆరాధకుల యొక్క ఆ యొక్క శక్తి, ఆ ప్రభావం వాళ్ళలో ఇంకా పూర్తిగా ధ్వంసం చేయబడలేదు. మనుషుల దగ్గరికి, గ్రహాల దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. మనుషులు దేవుని దగ్గర నుండి దేవుని దగ్గరికి వెళ్ళలేదు. అసలు దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కూడా దూరం చేయడానికి పథకాలు చేసి, ప్లాన్ చేసి, పతనం చేసేది, సంఘాన్ని అంతటిని కూడా పాడు చేయాలని చూసి. అలాంటి సమయంలో మార్టిన్ లూథరన్ ఒక సంస్కరణ తీసుకొని వచ్చాడని, రీఫార్మేషన్ అంటారు దాన్ని. సో ఆ టైంలో ఈ సుల్తాన్ ఉన్నాడు. ఈ సుల్తాన్ సులోమన్ అనేటువంటి గొప్ప మహారాజుగా ఒక ముస్లిం పరిపాలన అన్నమాట. ప్రపంచం అంతా క్రైస్తవ దేశాలను కూడా ఆక్రమించేసేసాడు ఆయన, అన్నిటినీ, క్రిస్టియన్ వరల్డ్ అనేటువంటి దాన్ని కూడా. ఈ మార్టిన్ లూథర్కి సుల్తాన్ అనేటువంటి అతను, సులోమన్ అనేటువంటి అతను సపోర్ట్ చేసాడు, కొంత సహకారంగా ఉండాలని నేను విన్నాను చరిత్రలో. అందుకే సుల్తానీలు మన భారతదేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు చాలామంది మరి దేవుని బిడ్డలు భారతదేశానికి వచ్చి సంస్కరణ చేసేది ఎక్కువగా. చూసుకుంటే విలియం కేరీ లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది. మార్టిన్ లూథరన్ తర్వాత సంఘం ఇంకా సంస్కరించబడటానికి ఎంతో కాలం పట్టింది. 19వ శతాబ్దంలో ఎక్కువగా సంస్కరించబడింది. సంఘం కావచ్చు, దేశాలు కావచ్చు, నానా రకాలుగా ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రపంచ దేశాల్లోనికి రావడం జరిగింది. 19వ శతాబ్దం నుండి నేను లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు అక్కడ
అజూజ్ అనేటువంటి ఒక ప్రాంతం చూశాను. అజూజ్ స్ట్రీట్ అంటారు దాన్ని. ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సత్యం అన్నమాట. అక్కడ విప్లవం వచ్చిందంట, పరిశుద్ధాత్మ నింపుదల అక్కడ నుండి బయలుదేరిందంట. అసలు ఉజ్జీవం అనేటువంటిది, ఈ పెంటెకోస్టల్ అనేటువంటిది కూడా 19వ శతాబ్దంలో ప్రారంభంలో, ఎర్లీ 19th సెంచరీ ఆ ప్రాంతాలని తిరిగేది. సో పిల్లరా, దేవుని యొక్క రాకడలో కూడా, ఈ దినాల్లో కూడా, ఈ చివరి దినాల్లో నానా రకాల దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు నానా రకాలుగా మనుషుల్ని ఎలాగ పాడు చేయాలి, ఎలాగ పతనం చేయాలి, సంఘాన్ని, దేవుని బిడ్డల్ని, చరిత్రని కూడా తెలుసుకోనియకుండా మూఢత్వంలో, మూర్ఖత్వంలో, అజ్ఞానంలో, అపవిత్రతలోకి ఎలాగ నడిపించాలి, ఎలాగ వీళ్ళని చంపివేయాలి, వీళ్ళని క్రీస్తుని చంపేసేయాలి. చంపటం అనేటువంటిది ఇప్పుడు కాదు పిల్లారా. హేబేలు దగ్గర నుండి కయీను ఏం చేశాడు? హేబేలు చంపేసేసాడు. అక్కడ నుండి ప్రారంభమైంది. ఆ తర్వాత ఈజిప్ట్ దేశంలో ఇశ్రాయేలు ప్రథమ సంతానం అంతా చంపేసేసాడు ఈజిప్టీయులు. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభు చంపేయాలని చెప్పి 2 సంవత్సరాలకి లోపలి పిల్లలందరూ చంపేసేసాడు హేరోదు. ఇట్లా క్రైస్తవులు అన్నంత రోమీలు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళని అందరినీ ఏకదాగిగా చంపేసేసారు. చాలా వరకు చతుర్మందులుగా బతుకున్న వాళ్ళంతా ప్రపంచ దేశాలకి చెదిరిపోయి విస్తరించి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అయినా విడిచిపెట్ట కాన్స్టంటైన్ చక్రవర్తి ప్రభువు నమ్ముకున్నాడు దర్శనంతో. ఆయన ద్వారా విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కానీ తర్వాత పోపులు వచ్చి తర్వాత ఏం చేశారంటే ఇంకా చీకట్లో అగాధంలో ఉన్నటువంటి కాలం అంటారు దాన్ని. చెప్పాలంటే 300వ శతాబ్దం నుండి 1500 శతాబ్దం వరకు మనుషులు ఏ కాడికి దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకుండా ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే మనిషిని చంపేస్తున్నాడు. మనిషిలో ఉన్న ఆత్మీయతను చంపేస్తున్నాడు. మనిషిలో ఉన్న మంచితనాన్ని చంపేస్తున్నాడు. మనిషిలో ఉన్న దేవుని దర్శనాన్ని చంపేయడానికి నానా రీతిగా ప్రయత్నాలు చేస్తాడు దుష్టుడు. మనుషుల్లోనే దూరుతున్నాడు, రాజుల్లో దూరుతున్నాడు, చక్రవర్తుల్లో దూరుతున్నాడు, అధికారుల్లో దూరుతున్నాడు. ఎందుకంటే అధికారులనే పట్టుకుంటే అధికారులు చలాయించేసి అన్నిటినీ అమలు చేసి వచ్చు మనం అనుకున్నాయన్నీ అని దుష్టుడు ప్లాన్. అందుకే బైబిల్ గ్రంథం ఏమని చదివిస్తా ఉందంటే మనం పోరాడేది మనుషులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అద్భుతంగా ఉంది. ఈ వాక్యాన్ని ఇలాగే ఉంచుదాం. ఇలాగే ఉంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏదైనగా మనము పోరాడును శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఈ అధికారుల్ని, ప్రధానుల్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లని, ప్రధానుల్ని, అధికారుల్ని అందరినీ కూడా సాధ్యమైనంత వరకు అపవాది ఆవరించి దురాత్మ శక్తులు, ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహాలు ఏం చేస్తున్నాయి అంటే దేవుని ఆత్మీయ సంఘాన్ని హింసించడానికి, లేక ఆత్మీయతను నీలో లేకుండా చేయడానికి, ఆత్మ సంబంధమైన దర్శనం నీలో లేకుండా చేయడానికి, దేవుని రాకడ కొరకైనటువంటి నిరీక్షణ నీలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామండి దురాత్మలు. దేవుడి దగ్గర రానివు, దేవుడి మాట వినివు, ఏ దొంగదారి నీలో తీసుకొని వస్తుంది, ఆశ నీలో తీసుకొస్తుంది. ఏదో ఒక ఆశ, అత్యాశ. నువ్వు బాగానే ఉన్నావు, చాలా మంచిగా ఉండవు, ఆత్మీయత ఉండవు, దేవుళ్ళలో ఉండవు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఒకప్పుడు బాగానే ఉండవు. ఆత్మీయంగా ప్రారంభించంట ఈ చివరి దినాలు ఎలాగైపోతారంటే శరీర రీతిగా ముగిస్తారంట చాలా మంది. బైబిల్ చెబుతుంది, నేను కాదు. గల్తీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు చెప్పారు, మీరు బాగానే ఉంటారు కదా, ఏమైంది మీకు? మీరు ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ప్రారంభించి మీ జీవితాన్ని శరీర సంబంధమైన వ్యక్తులకు ముగిస్తారా? నో అలా ఉండొద్దు అని అంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు. చాలా మంది దేవుడు నమ్ముకున్న బిడ్డలు కూడా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, ఆశలోకి వెళ్ళిపోతున్నారు. కానీ దురాత్మలు ప్రధానులతోనే, అధికారులతో డీల్ చేస్తున్నాడు. అబ్బా వాళ్ళే అంటున్నారు, వాళ్ళు చెప్పినప్పుడు ఇంకేంటి? ఈ అధికారులు చెప్పి ఇంత చదువుకున్న వాడికి చెబుతున్నారు,
నీకు నాయకులే చెబుతున్నారు, అధికారులు చెబుతున్నారు, ప్రధానులే చెబుతున్నారు కదా. మాయ చేసేస్తాడు, మగ్గు పెట్టేస్తాడు. చివరి దినాలు, అన్ని దినాల్లో నీలో ఉన్నటువంటి దేవుణ్ణి, ఆత్మీయతని, దైవత్వాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా ధ్వంసం చేయాలని చూస్తున్నాడు వాడు, పాడు చేయాలని చూస్తున్నాడు. జాగ్రత్త. కొలసీలకు రాసిన పత్రికలో, సరే ఈ వాక్యాన్ని కింద చదువుకుంటే, అందుకే బైబిల్ ఏమో చెబుతుందంటే కంటిన్యూ చేద్దాం ఈ వాక్యాన్ని. అందుచేత మీరు ఆపత్తిన మందు వాడిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబట్టు శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని, దేవుడిచ్చేదాన్ని తీసుకోండి, మనుషుడిచ్చేదాన్ని కాదు. మనుషులిచ్చేదాన్ని కాదు వినాల్సింది, మనుషులు మాట్లాడేదాన్ని కాదు. చాలా మంది ఏం చేస్తారు, మనుషులు మాట్లాడేదాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు. వాడు దేవుడు నమ్ముకున్నవాడు కాదు, దేవుళ్ళో ఉండేవాడు కాదు, దేవుడు వాక్యపాలనలో ఉండదు. కానీ వాళ్ళ ముందే కూర్చొని గంటల తరబడి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యం వినడానికి మాత్రం ఒక గంట కూడా సమయం. దేవుడు మాట్లాడటానికి ఒక 10 నిమిషాలు కూడా దేవుడి సేవకుడు వచ్చి వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడుతున్నా కానీ మంచి మాట వినడానికి ఇష్టపడతా ఉంటారు. లోకం మాట వినడానికి లోకస్తుడు చెబుతుంది, వాడు దేవుడు నమ్ముకున్నవాడు కాదు. బైబిల్ చెబుతుంది ఏం కాదు, దేవుని నమ్మని వ్యక్తి మాటలు పెడుతున్నారు ఈ దినాల్లో. దేవుడి వాక్యానికి లోబడిన వ్యక్తి మాట్లాడుతున్నారు ఈ దినాల్లో. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి. హల్లెలూయా. దేవుడిని తీసుకోండి అని అంటున్న వాక్యం. సర్వాంగ కవచం ధరించుకోండి అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చేదాన్ని తీసుకోవాలి, దేవుడు మాట్లాడేదాన్ని వినాలి, మీ ఆత్మ రక్షించబడుతుంది. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రికలోకి వెళ్దామా? ఇది తర్వాత చదువుకోండి, కంటిన్యూగా చదువుకోండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ఏంటనేటువంటి కింద ఉంది. నేను ముగించాలనుకుంటున్నాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయానికి వెళ్తాను. ఇప్పుడు చంపివేయుడి అని ఉంది కదా అక్కడ. దేన్ని చంపేసేయాలి? శరీర సంబంధమైనటువంటి వాటిని చంపేసేయాలి. ఇంకా ఏమనుంది? 6వ వచనం, కొలసీ పత్రిక 3:6. నౌ కొలసియన్స్ చాప్టర్ 3:6. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది అని వాక్యం చెబుతా ఉంది. నువ్వు అవిధేయుడిగా ఉంటే ఉగ్రత వస్తుంది, జాగ్రత్త. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఒకప్పుడు పూర్వం వాళ్ళ మధ్యలో లోకంలో మనం ఉన్నాం, వాటిని అనుసరించి నడుచుకున్నాం మనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏదైనా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అది దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొనటము. హల్లెలూయా. నవీనమైన స్వభావాన్ని ధరించుకోనండి. మీరు ధరించుకొని ఉన్నారు. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం చెబుతా ఉంది, మీరు ఒకప్పుడు పూర్వం అలా ఉన్నారు, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు నూతన పరచబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా, యేసు రక్తము ద్వారా, దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అపోస్తలుడు పౌలు గారు అంటారు, పూర్వం ఒకప్పుడు మీరు చీకటిగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తులో ఉండాలి పిల్లలు, క్రీస్తులో ఉండాలి. ఆయన మాటలు క్రీస్తులో ఉంటే ఫలిస్తాము. మూఢత్వం ఉండదు, మూర్ఖత్వం ఉండదు క్రీస్తులో. లోకంలో ఉంటే అవన్నీ, మతంలో ఉంటే అవన్నీ ఉంటాయి. మూఢత్వం, మూర్ఖత్వం. మతం అనేది మనం చంపేస్తుంది, క్రీస్తు మనం బ్రతికిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన చేద్దాం, అందరూ లేచి నిలబడదాం, ప్రభువును స్తుతించుదాం. ఈ రాత్రి కాలం నష్టము నుండి, నాశనం నుండి, పతనము నుండి మనం రక్షించే దేవుడి వాక్యం, విడిపించే దేవుడి వాక్యం, బాగు చేసే దేవుడి వాక్యం, స్వస్థపరిచే దేవుడి వాక్యం, అద్భుతమైన దేవుని శక్తి మన హృదయాన్ని నింపునట్లుగా సర్వాంగ కవచాలు ధరించుకుందాం. సర్వాంగ కవచాలు ధరించుకుందాం. సర్వాంగ కవచాలు ధరించుకోమని దేవుని వాక్యం చెబుతా ఉంది. అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని ఈ యొక్క ఉదయకాలంలో మనం విన్నాం. గొప్ప మాటలు పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఏలయనగా మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకొని ఉండండి. సత్యముతో నిలిచి ఉండాలి. సత్యమే విడిపిస్తుంది. నీతి అనే మైమరుపు తొడుక్కోనండి. ప్రైజ్ ది లార్డ్. నీతిగా ఉండండి. పాదములకు సమాధానం వల్ల సిద్ధ మనుషులు జోడు తొడుక్కొని నిలబడండి. సమాధానంగా ఉండాలి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు. ప్రభువునందు విశ్వాసం కలిగి ఉండాలి. దానితో మీరు దుష్టుని అన్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణ అనేటువంటి శిరస్త్రాణం. రక్షణ కలిగి ఉండాలి. రక్షణ కలిగి ఉండాలి. శిరస్త్రాణము రక్షణ తెస్తుంది. నీ మనసుకి, నీ హృదయానికి, నీ అంతరంగానికి, నీ తలంపులు, నీ ఊహలు కాపాడబడినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. నీ తల బాగుంటే అన్ని బాగుంటాయి. నీ తల చెడిపోతే అన్ని చెడిపోతాయి. రక్షణ కావాలి. నీ తలకి కాపుదల కావాలి. ఆత్మ వల్ల ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన లేకపోతే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెళుకుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జీవగల దేవుడిని మన హృదయంలోకి ఆహ్వానించుతాం. శక్తి గల దేవుడిని మన జీవితంలోకి ఆహ్వానించుతాం. పరిశుద్ధాత్మ దేవుడిని మన జీవితంలోకి ఆహ్వానించుదాం. ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని ఉందాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. దేవుని అగ్ని, దేవుని అభిషేకం, రాకడ, ప్రభు రాకడకు నిన్ను సిద్ధపరుస్తూ ఉండగా మనుషుల యొక్క ప్రలోభాలకు లోనవద్దు. మాయలో పడిపోవద్దు. మోసంలో పడిపోవద్దు. భ్రమపరిచేటువంటి రీతిలో నేను మోసం చేయడానికి దుష్టుడు నిన్ను వాడుకుంటున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆరాధన చేద్దాం. అందరూ చేతులు ఎత్తుతాం 10 నిమిషాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Thank you.
జీవాన్ని, మేలును, మంచిని, నీతిని, న్యాయాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను ప్రభువా మా జీవితాలు మేము కలిగి ఉన్నట్లుగా, నీ కోసం బ్రతుకున్నట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మా బ్రతుకులు దీవించమని ప్రార్థిస్తున్నాం. కూడొచ్చిన ప్రతి బిడ్డను విడిపించండి. అపవాది శక్తుల నుండి, అల్లరి శక్తుల నుండి, నీచమైన శక్తుల నుండి, దుష్ట శక్తుల నుండి విడిపించండి ప్రభువా. మనుషుల్ని వెంబడించడానికి, లోకాన్ని వెంబడించడానికి, ప్రకృతిని వెంబడించడానికి, నాయన అపవాది శక్తులను, క్రియలను, కార్యాలను చేయడానికి ప్రేరేపిస్తున్న సాతాను శక్తి లయపరచబడును గాక. దుష్ట కార్యములు భంగం చేయబడును గాక, పాడు చేయబడును గాక. యేసు నామానికి విరోధమైనటువంటి ప్రతి అంధకార చీకటిని నాశనం చేయండి ప్రభువా. విడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవాన్ని బిడ్డలను విడిపించండి దేవా. ఎంతమంది అయితే ట్రాప్ లో ఉన్నారు, అపవాది యొక్క ఉరిలో, ఉచ్చులో ఉన్నారు, మాయలో, మోసంలో ఉన్నారు, అత్యాశనే, దురాశనే, దుష్ట శక్తి చేత పీడించబడుతున్నారు. అట్టి వారిని విడిపించండి నాయన. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రభువా నీ బిడ్డలు విడిపించబడాలి నాయన, స్వస్థపరచబడాలి, దీవించబడాలని కోరుకుంటున్న తండ్రి, నీ రాకడకు సిద్ధపరచండి నాయన. మేము సిద్ధముగా ఉంటాం భూమి బ్రతికినంత కాలం. దాని అర్థం ఏంటంటే నీ రాకడ మమ్మల్ని అవేర్నెస్ చేస్తా ఉంది నాయన. నీ స్తోత్రాలు, నీ వాక్యము, నీ మాటలు మమ్మల్ని సిద్ధం చేస్తా ఉన్నాయి. పరిశుద్ధంగా జీవించడానికి మా బ్రతుకు కాలం అంతా కూడా నీ కొరకు, నీ మహిమ కొరకు బ్రతకటానికి మమ్మల్ని నడిపించి మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందరూ కూర్చున్నాం. ఈ సమయంలో మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు. మరి దేవుని సన్నిధానంలో మనం రేపు దినం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీతోను, మీ జీవితాలతో, మన కుటుంబాలతో సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం టుమారో. ప్రైజ్ ద లార్డ్. Until then, His abundant grace and peace be with you all. Have a good night and good day. Praise the Lord.